అండ్ మ్యాడ్ మూవీ సార్, మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ మూవీకి ఆధారం డీజేటీలు. ఓకే. కళ్యాణ్ శంకర్ గారు మ్యాడ్ తీయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే డీజేటీలో కూడా కళ్యాణ్ శంకర్ గారు గోస్ట్ రైటర్. సినిమా చూసిన తర్వాత ఆయన కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫాదర్ క్యారెక్టర్ భలే చేశాడు ఈయన. ఎవరబ్బాయి మురళీధర్ గౌడ్, ఎప్పుడు చూడలేదు అసలు, ఎక్కడ కనపడలేదు కదా. ఇప్పుడు చూస్తే అరే ఆగల్లో ఈయన, అరే ఈయన మురళీధర్ గౌడ్ అని ఇప్పుడు అనుకుంటున్నారు, కానీ అప్పుడు ఎవరికి తెలియదు కదా. ఓకే. అట్లా ఈయన ఎప్పుడు కనపడలేదు, ఎక్కడ కనపడలేదు, ఎవరబ్బాయి ఈయన ఇంత బాగా చేశాడు అని చెప్పేసి నేను అనుకున్నాడేమో. మ్యాడ్ సెట్స్కి వెళ్తున్నది అది. ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాడు ఆయన. క్రియేట్ చేసి నన్ను ఆఫీస్కు ఒకసారి నన్ను చూడటానికి పిలుచుకున్నారు సార్, 3-4 డైరెక్టర్లు. దాంట్లో టిల్లు స్క్వేర్ డైరెక్టర్ కూడా ఉన్నారు, మల్లిక్, శ్రీరామ్ మల్లిక్. మల్లిక్ గారు, కళ్యాణ్ శంకరు, సిద్ధు గారు, వీళ్ళందరూ కూర్చొని నన్ను ఆఫీస్కి పిలిచి, అరే రండ్రా ఇది అనరా చూడరా వచ్చిండ్రా మా ఫాదర్ అని చెప్పేసి సిద్ధి పిలుచుకొని చూపిస్తే, అప్పుడు కళ్యాణ్ శంకర్ గారు ఉండి, సార్ నా సినిమాలోకి వచ్చిన క్యారెక్టర్ సార్, క్యారెక్టర్ లేదు మీరు ఉండాలని చెప్పేసి నేను పెట్టుకుంటాను సార్, ఒక క్యారెక్టర్ రాసుకుంటా చేయాలి సార్ అని, తప్పకుండా చేస్తాను సార్ అని. ఆ విధంగా మ్యాడ్లో ఎంట్రీ దొరికింది. దాంట్లో కూడా ఒకటే ఒక సీన్ రాసుకున్నాడు పాపం కళ్యాణ్ గారు. టైం బాగుంటే అన్నీ నడుస్తాయి సార్. ఓకే. దాన్ని ఆ రష్ను చూసిన ప్రొడ్యూసర్ గారు చిన్నబాబు గారు, అరే ఆయనకి ఇంకో సీన్ పెట్టవా, ఇంకో సీన్ పెట్టి ఇంకో సీన్ చేయాలి. ఆ విధంగా ఇంకో సీన్ వచ్చింది, ఆ సీన్కు లింక్ ఇంకో సీన్ వచ్చింది. అట్లా మ్యాడ్లో 3 సీన్లతోని అదైంది సార్. ఇక మరి చిన్నబాబు గారికి ఏమనిపించిందో, డైరెక్టర్ గారికి ఏమనిపించిందో, మ్యాడ్ స్క్వేర్లో కొంచెం నాకు దానికన్నా కొంచెం లెంత్ పెంచి నన్ను గోవా దాకా తీసుకుపోయి, నేను ఎక్కడికి పోయినా కూడా హోటలు లొకేషన్ తప్ప నాకు ఇంకా వేరే ఏమి ఉండదు, అయినా పోయి వచ్చడం. ఆ విధంగా మ్యాడ్ స్క్వేర్లో వచ్చింది వేషం. పార్ట్ 3లో మీది పెద్ద క్యారెక్టర్ అంటున్నారు, ఎవరన్నారు? విన్నాం సార్ బేసిక్గా. కావచ్చు. ఓకే. ఛాన్స్ ఇస్ దేర్, అవకాశం ఉంది.